వెల్కమ్ డియర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం షెర్లాక్ హోమ్స్ సిరీస్ యొక్క సీజన్ 2 లోని ఫస్ట్ ఎపిసోడ్ లో 4వ కేసు చూడబోతున్నాం. ఇందులో మీరు షెర్లాక్ యొక్క రొమాంటిక్ యాంగిల్ కూడా చూస్తారు. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో షెర్లాక్ మరియు వాట్సన్ మొరియారిటీ మరియు అతని వ్యక్తుల దగ్గర చిక్కుకుంటారు. అప్పుడు షెర్లాక్ మొరియారిటీతో నువ్వు మమ్మల్ని షూట్ చేస్తే మేం బాంబుని షూట్ చేస్తాం అని బెదిరిస్తాడు. కానీ మొరియారిటీ ఎక్కడ షూట్ చేస్తాడు? షెర్లాక్ ని షూట్ చేయబోయే టైంకి అతనికి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ అటెండ్ చేస్తూ ఏమైందో తెలియదు కానీ అతను వీళ్ళని కాల్చకుండా ప్రాణాలతో వదిలేస్తాడు. మోరియారిటీకి ఎవరు ఫోన్ చేసి ఉంటారు? అతను ఎందుకు మనల్ని వదిలిపెట్టాడు అని షెర్లాక్ మరియు వాట్సన్ ఆలోచిస్తారు. మోరియారిటీకి వచ్చిన కాల్ షెర్లాక్ మరియు వాట్సన్ ని అయోమయానికి గురి చేసింది. అయితే మోరియారిటీకి ఒక లేడీ నుండి కాల్ వచ్చింది మరియు అతనికి కూడా ఆ లేడీ ఎవరో తెలియదు. షెర్లాక్ ఇంకా వాట్సన్ సర్లే ఎలా అయితే ఏమి, మనం ప్రాణాలతో తప్పించుకున్నాం అని అక్కడి నుంచి బయటపడతారు. తర్వాత ఇద్దరు కలిసి చాలా కేసెస్ సాల్వ్ చేస్తారు. వారు కేవలం ఇంట్రెస్టింగ్ కేసెస్ మాత్రమే తీసుకుంటారు. కేసెస్ సాల్వ్ అయిపోయిన తర్వాత వాటిని వాట్సన్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాడు. కేసుకు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్, అంటే ఆ కేసు ఏమిటి, ఆ కేసుకు సంబంధించిన క్లూస్, వాళ్ళు దానిని ఎలా సాల్వ్ చేశారు, ఇలాంటి డీటెయిల్స్ కూడా ఆ బ్లాగ్ లో ఉంటాయి. ప్రజలు ఆ బ్లాగ్స్ ని చదువుతారు. దాంతో వారిద్దరూ ఎంతో ఫేమస్ అవుతారు. ఇప్పుడు ఎంతో మంది షెర్లాక్ ను కలవడానికి వస్తారు. కలవడానికి వచ్చిన వారు, సార్ నాది అది పోయింది, ఇది పోయింది, బయట ఆరేసిన అండర్వేర్ పోయింది, అది ఇది అని ఏవేవో కేసెస్ తీసుకొస్తారు. అయినా కూడా షెర్లాక్ మరియు వాట్సన్ చాలా కేసెస్ సాల్వ్ చేసి త్వరగా పాపులర్ అవుతారు. అందువల్ల అతని ఇంటి బయట ఎప్పుడు చూసినా ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు. షెర్లాక్ వారిని వేడుకుంటూ నేను ప్రైవేట్ డిటెక్టివ్ ని, నా ఫొటోస్ తీసుకోవద్దు అని చెప్తూ తనను తాను ఒక క్యాప్ పట్టుకుని దాచుకుంటాడు. అలా ఆ క్యాప్ అతని గుర్తింపుగా మారింది. షెర్లాక్ కు క్యాప్ పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ వాట్సన్ అతనితో ఇప్పటి నుంచి ప్రజలంతా నిన్ను ఆ క్యాప్ తో గుర్తిస్తారు, అందుకే దీన్ని ఎప్పటికీ తీయకు అని అతన్ని కన్విన్స్ చేస్తాడు. ఇదంతా జరిగే లోపే 2 రోజులు గడిచిపోయాయి. ఒక రోజు ఒక వ్యక్తి షెర్లాక్ ని కలవడానికి వస్తాడు. కానీ అతను హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోతాడు. దాంతో మిసెస్ హాడ్సన్ చాలా భయపడుతుంది. అతను లేచి జరిగిందంతా పూర్తిగా చెప్తూ, నేను కారులో వెళ్తుండగా హఠాత్తుగా కారు ఆగిపోవడంతో వెంటనే కిందకి దిగి కార్ చెక్ చేస్తుండగా దూరంలో ఒక వ్యక్తి ఆకాశాన్ని చూస్తూ నిల్చున్నాడు. నేను కార్ చెక్ చేసి స్టార్ట్ చేసేసరికి చాలా పెద్ద సౌండ్ వచ్చింది. దాంతో ఏమైంది అని నేను తిరిగి చూసేసరికి అతను పడిపోయి ఉన్నాడు. దగ్గరకు వెళ్లి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. అతనికి ఏం జరిగిందో తెలియదు. అందుకే నేను భయపడుకుంటూ మీ దగ్గరికి వచ్చాను. మరియు అతని దగ్గర ఎలాంటి గన్ కూడా లేదు. అంటే అతన్ని ఎవరో ఒకరు నా గురించి తెలిసిన వారు పంపించి ఉంటారని అనుకుంటా అని అంటాడు. ఇదంతా షెర్లాక్ విని వాట్సన్ ను ఆ ప్రదేశానికి వెళ్ళమని చెప్తూ నేను ఈ కేసును వీడియోలోనే సాల్వ్ చేస్తాను అని చెప్తాడు. అప్పుడు వాట్సన్ ఆ స్పాట్ దగ్గరికి వెళ్లి ఆ స్పాట్ డీటెయిల్స్ అంతా షెర్లాక్ కి వీడియో కాల్ లో చూపిస్తాడు. అప్పుడే షెర్లాక్ వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా నాతోటి రావాల్సి ఉంటుంది అని అంటాడు. ఆ వ్యక్తిని చూడగానే షెర్లాక్ వెంటనే అతనిని అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతని కోట్ సూట్ చాలా ఖరీదుగా ఉంది. సుమారు ఒక 700-800 పౌండ్స్ ఉంటుంది. అంటే అతను సాధారణమైన వ్యక్తి కాదు. ఒక పెద్ద చోటలో పనిచేస్తాడు. అతని షూస్ చూస్తే తెలుస్తుంది అతను ఒక ఇండోర్ లో పనిచేస్తాడని. అతని హెయిర్ కట్ చూపుతుంది అతను ఒక ఆఫీస్ వర్కర్ అని. అతని ప్యాంట్ మీద 3 రకాల కుక్కల వెంట్రుకలున్నాయి. అంటే ఇతను ఖచ్చితంగా ఒక రాయల్ ఫ్యామిలీకి పనిచేస్తాడు. మరియు అతని దగ్గర గన్ కూడా లేదు. అంటే తనని నాకు తెలిసిన వారెవరో పంపించి ఉంటారు. కానీ నాకు రాయల్ ఫ్యామిలీ నుంచి ఎవరో తెలియదు కదా అని అనుకుంటూ, ఓహ్ నేను నా అన్న మైక్రాఫ్ట్ ని ఎలా మర్చిపోయాను, వీళ్ళని ఖచ్చితంగా వాడే పంపి ఉంటాడు అని వాళ్ళు ఏం చెప్పకముందే షెర్లాక్ కి సీన్ మొత్తం అర్థమైపోతుంది. ఆ వ్యక్తి షెర్లాక్ ని కోట్ సూట్ వేసుకోమని ఫోర్స్ చేస్తాడు. కానీ షెర్లాక్ ఒప్పుకోకపోవడంతో పాపం వాళ్ళు షెర్లాక్ ని ఒక బెడ్షీట్ తో చుట్టి ప్యాలెస్ లోకి తీసుకొస్తారు. అక్కడికి వాట్సన్ ని కూడా హెలికాప్టర్ లో తీసుకుని వస్తారు. ఇదేంటి కేసు మధ్యలో నన్ను ఇలా బలవంతంగా తీసుకొచ్చారు, అసలు ఏం జరుగుతుంది, అయినా నువ్వు ఇలా బ్లాంకెట్ కవర్ చేసుకుని ఎందుకు కూర్చున్నావు అని వాట్సన్ షెర్లాక్ ని అడగగా అందుకు షెర్లాక్ నాకు ఇక్కడ ఫ్రీ మెసాజ్ చేస్తారని చెప్పారు, అందుకనే బెడ్షీట్ కవర్ చేసుకుని వచ్చేసాను అని వాట్సన్ తో అంటాడు. అప్పుడు ఇద్దరు గట్టిగా నవ్వుకుంటారు. మైక్రాఫ్ట్ వాళ్ళని చూసి కోపంగా అసలు మీరిద్దరు ఎప్పుడు మారతారు, శ్రద్ధగా వినండి, నేను మీ ఇద్దరికి ఒక పని ఇవ్వబోతున్నా, షెర్లాక్ నువ్వు ముందుగా బట్టలు వేసుకో అని అంటాడు. షెర్లాక్ దానికి ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడు మైక్రాఫ్ట్ అతని బెడ్షీట్ పై కాలు పెట్టి ఆపుతాడు. అతని బెడ్షీట్ జారిపోతుంది కానీ ఇంకా మొత్తం జారిపోక ముందే షెర్లాక్ బ్లాంకెట్ ని గట్టిగా పట్టుకుని కోపంగా మైక్రాఫ్ట్ మర్యాదగా బెడ్షీట్ వదిలే, లేకపోతే నీ కళ్ళు మాడిపోతాయి అంటాడు. దానికి మైక్రాఫ్ట్ వదులుతాను కానీ నువ్వు ఈ కేసు తప్పకుండా తీసుకోవాలని అంటాడు. దాంతో షెర్లాక్ సరే సరే తీసుకుంటలే గానీ డీటెయిల్స్ ఎవరిస్తారు అని అనగా అందుకు మైక్రాఫ్ట్ డీటెయిల్సా, అవైతే నేనే చెప్తాను బ్రదర్, కానీ ముందుగా నువ్వు బట్టలు వేసుకో అని అంటాడు. చివరికి షెర్లాక్ బట్టలు వేసుకుంటాడు. ఇక మైక్రాఫ్ట్ డీటెయిల్స్ చెప్తూ రాయల్ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ప్రైవేట్ ఫొటోస్ ఐరీన్ అనే పేరు గల అమ్మాయి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఐరీన్ ఆ అమ్మాయిని ఫొటోస్ లీక్ చేస్తానని బెదిరిస్తోంది. అలా జరిగితే రాయల్ ఫ్యామిలీ పరువు పోతుంది. నా దగ్గర ఒక సీక్రెట్ ఏజెంట్ ఉన్నాడు, కానీ నేను వాడికి ఈ పని చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే వాడి వల్ల కూడా ఈ విషయం లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఇప్పుడు నిన్ను మాత్రమే నమ్మగలను అని అంటాడు. ఇదంతా విని షెర్లాక్ అదంతా సరే బ్రదర్, రాయల్ ఫ్యామిలీ ఐరీన్ కి డబ్బులు ఇచ్చి ఆ ఫొటోస్ డిలీట్ చేయమని ఎందుకు చెప్పకూడదు అని అడుగుతాడు. దానికి మైక్రాఫ్ట్ ఇప్పుడు ఐరీన్ కి కావాల్సింది
డబ్బులు కాదు, ప్రొటెక్షన్. అసలు ఐరిన్ కి ప్రాణహాని ఉంది. ఎంతో మంది ఆమెను చంపాలని చూస్తున్నారు. ఆమె ఈ ఫొటోస్ ద్వారా రాయల్ ఫ్యామిలీ తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలని అనుకుంటోంది. ఇదిగో ఐరిన్ ఫోటో అని మైక్రాఫ్ట్ షెర్లాక్ కి ఫోటో ఇస్తాడు. ఇక ఫోటో చూడగానే షెర్లాక్ కి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోతుంది. కానీ కొంచెం కూడా బయటపడకుండా చాలా తెలివిగా మాట్లాడుతూ వాట్సన్ తో, ఇప్పుడు మనం ఐరిన్ ఇంటికి వెళ్ళాలి. ఇది క్యాజువల్ మీటింగ్ లాగా ఉండాలి. అందుకే మనం ఖచ్చితంగా టాక్సీలోనే వెళ్ళాలని అంటాడు. ఇక వాళ్ళిద్దరూ టాక్సీలో వెళ్తూ ఉంటారు. ఐరిన్ కి కూడా చాలా మంది ఇన్ఫార్మర్స్ ఉంటారు. సో వాట్సన్ అండ్ షెర్లాక్ ఇంటికి వస్తున్నారని ఐరిన్ కి తెలిసిపోతుంది. దాంతో ఐరిన్ ఎన్నో డ్రెస్సెస్ ట్రై చేస్తూ ఉంటుంది. ఆమె ఎలాగైనా షెర్లాక్ ని ఇంప్రెస్ చేయాలని అనుకుంటుంది. ఎందుకంటే ఆమె కూడా షెర్లాక్ ని చాలా ఇష్టపడుతుంది కాబట్టి. ఐరిన్ ఇంటి దగ్గర వచ్చాక షెర్లాక్ వాట్సన్ ని తన మొహంపై గట్టిగా రక్తం వచ్చేలాగా కొట్టమని చెప్తూ, నేను హెల్ప్ కోసం అనే సాకుతో ఐరిన్ ఇంటికి వెళ్తాను అని అంటాడు. అప్పుడు వాట్సన్ షెర్లాక్ తో, నువ్వు నా ఫ్రెండ్, నేను నిన్ను ఎలా కొట్టగలను అని అంటాడు. అప్పుడు షెర్లాక్, అరే వాట్సన్, నువ్వు నన్ను కొట్టలేకపోతే ఇది తీసుకో అని చెప్పి షెర్లాక్ వాట్సన్ మొహం పగలగొడతాడు. అప్పుడు వాట్సన్ కి కోపం వచ్చి షెర్లాక్ ని తిరిగి గట్టిగా ఆపకుండా కొడుతూనే ఉంటాడు. దాంతో షెర్లాక్ అతన్ని వదిలేయమని వాట్సన్ ని రిక్వెస్ట్ చేయడంతో వాట్సన్ రిలాక్స్ అవుతాడు. తర్వాత షెర్లాక్ ఐరిన్ ఇంటి బెల్ కొట్టి తనని ఎవరో జేబుదొంగ కొట్టాడని, డబ్బంతా తీసుకున్నాడని, నేను వాడిని ఆపాలని చూశాను కానీ వాడు నన్ను కొట్టి నాకు ఈ పరిస్థితి తెచ్చాడు. మీరు దయచేసి పోలీసులకి ఫోన్ చేయండి. అప్పటి వరకు నేను మీ ఇంటి బయట కూర్చుంటానని అంటాడు. కానీ ఐరిన్ అండ్ తన మనుషులకి అతను షెర్లాక్ అని, ఐరిన్ ని కలవడానికి వచ్చాడని ముందే తెలుసు. ఐరిన్ షెర్లాక్ ని లోపలికి రానిస్తుంది. అప్పుడు వాట్సన్ కూడా వస్తాడు. అతన్ని చూసి, నువ్వెవరు ఎక్స్ట్రా బకెట్ అని ఐరిన్ అడుగుతుంది. అప్పుడు వాట్సన్, హలో మేడం, ఇతను దెబ్బలు తింటూ ఉండగా నేను అతన్ని దూరం నుంచి చూస్తున్నాను అని వాట్సన్ అంటాడు. ఐరిన్ నవ్వి అతనిని కూడా లోపలికి రానిస్తుంది. లోపల షెర్లాక్ కూర్చుని ఉంటాడు. అప్పుడే షెర్లాక్ ని కలవడానికి ఐరిన్ అతని ముందుకి వస్తుంది. షెర్లాక్ తనని నగ్నంగా చూసి షాక్ లో పడిపోతాడు. ఐరిన్ ముఖాన్ని చూసి షెర్లాక్ అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తనని అలా చూసి అతని బుర్ర పని చేయకుండా అయిపోతుంది. అప్పుడు వాట్సన్ కూడా లోపలికి వచ్చి తను కూడా ఐరిన్ ని చూసి షాక్ అవుతాడు. అప్పుడు షెర్లాక్ తనతో, నువ్వు వెంటనే బయటికి వెళ్ళు అని అనడంతో వాట్సన్, నువ్వు కూడా బయటికి వెళ్ళు అని అంటాడు. కానీ షెర్లాక్ రిక్వెస్ట్ చేసేసరికి వాట్సన్ బాధపడి బయటికి వెళ్ళిపోతాడు. ఇదంతా షెర్లాక్ చేసిన ప్లాన్. తన ప్లాన్ ఏంటంటే వాళ్ళందరూ అక్కడ ఉండగా వాట్సన్ బయటికి వచ్చి రాయల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఫోటోలో ఉన్న మొబైల్ ని వెతకడం మొదలు పెడతాడు. ఐరిన్ ఆ మొబైల్ ని ఖచ్చితంగా దాచిపెట్టి ఉంటుంది. సో ఆ మొబైల్ దాచిన చోటు తెలుసుకోవాలంటే వాట్సన్ తప్పక బయటికి రావాల్సి వస్తుంది. అందుకు వాట్సన్ ఒక పేపర్ కి నిప్పంటించి అక్కడ పైన ఉన్న ఫైర్ అలారం కి దగ్గరగా తీసుకెళ్తాడు. దాంతో సైరన్ మోగుతుంది. ఎమర్జెన్సీ అలారం వల్ల ఐరిన్ భయపడిపోయి ఒక అద్దం వైపు చూస్తుంది. అప్పుడు షెర్లాక్ కు తన మొబైల్ అద్దం దగ్గర ఉందని గెస్ చేసి అక్కడ ఉన్న లాకర్ ను కనిపెడతాడు. కానీ ఆ లాకర్ కు పాస్వర్డ్ ఉంటుంది. షెర్లాక్ ఐరిన్ వైపు చూసి పాస్వర్డ్ అడుగుతాడు. దానికి ఐరిన్, ఆ పాస్వర్డ్ ఏంటో నువ్వు ముందే చూసావు అని అంటుంది. దాంతో షెర్లాక్, అది ఏమై ఉంటుంది, నేను ముందే చూసి ఉంటానా అని ఆలోచనలో పడతాడు. సడన్ గా కొంతమంది గన్స్ తో వచ్చి ఐరిన్ ని పట్టుకుంటారు. అలాగే వాట్సన్ తలపై కూడా గన్ పాయింట్ చేస్తారు. అసలు ఏమైందంటే ఐరిన్ మొబైల్లో రాయల్ ఫ్యామిలీ అమ్మాయి ఫొటోస్ తో పాటు బ్రిటిష్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎన్నో సీక్రెట్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కి అవసరం ఉంటుంది. వీళ్ళు ఒక టెర్రరిస్ట్ గ్రూప్. వారు షెర్లాక్ ను ఆ ఫైల్స్ గురించి అడుగుతారు. అప్పుడు షెర్లాక్, నన్నెందుకు అడుగుతున్నారు, ఈ అమ్మాయి వాటన్నింటినీ పాస్వర్డ్ పెట్టి ఆ లాకర్ లో పెట్టింది, దాని పాస్వర్డ్ కూడా చెప్పడం లేదు అని అంటాడు. దాంతో వాళ్ళు, ఓవర్ యాక్షన్ చేయకు షెర్లాక్, నువ్వు మర్యాదగా పాస్వర్డ్ చెప్పు, లేకపోతే నీ ఫ్రెండ్ తల పేలిపోతుంది అని అంటారు. అప్పుడే షెర్లాక్ కు ఐరిన్ ఇప్పట్లో పాస్వర్డ్ చెప్పేలాగా లేదు అని అర్థమయ్యి, నేనే సొంతంగా ఆ పాస్వర్డ్ ను గెస్ చేయాలి అని అనుకుంటాడు. అలా ఆలోచిస్తూ లాకర్ ను చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. లాకర్ కు ఉన్న ఒక నంబర్ కీ నూనె అంటి ఉంటుంది. అందుకే దానిని ఫస్ట్ గా ప్రెస్ చేయాలి అని అనుకుంటాడు. అలా షెర్లాక్ లాకర్ పాస్వర్డ్ లోని ఫస్ట్ నంబర్ 3 అని టైప్ చేశాడు. కానీ రెండవ నంబర్ కి అతనికి ఆలోచిస్తుండగా అప్పుడే అతనికి ఐరిన్ మాటలు గుర్తొస్తాయి. నువ్వు పాస్వర్డ్ ముందే చూసావు అని అనడం. సో అతను దగ్గరలో అటు ఇటు చూస్తాడు. కానీ ఏమీ దొరకదు. అప్పుడే అతనికి అర్థమవుతుంది ఆ పాస్వర్డ్ ఐరిన్ యొక్క బాడీ మెజర్మెంట్స్ అని. అలా షెర్లాక్ ఐరిన్ బాడీ మెజర్మెంట్స్ ని పాస్వర్డ్ గా అందులో టైప్ చేయడం మొదలు పెడతాడు. 34 24 34 అని. ఈ పాస్వర్డ్ తో లాకర్ ఓపెన్ అవుతుంది. కానీ అతను ఇంత సులభమైన పాస్వర్డ్ తో అంత విలువైన మొబైల్ పెట్టడం సేఫ్ కాదు. అంటే ఇదేదో ట్రాప్ లా ఉందని అనుకుంటూ షెర్లాక్ లాక్ ఓపెన్ చేసి వెంటనే కిందకు వంగుతాడు. ఆ లాకర్ ఓపెన్ చేయగానే అందులో ఒక గన్ ఆటోమేటిక్ గా ట్రిగర్ అయిపోతుంది. అప్పుడే బుల్లెట్ తగిలి ఆ టెర్రరిస్ట్ గ్రూప్ లో ఒక వ్యక్తి చనిపోతాడు. అలాగే వాట్సన్ మరియు ఐరిన్ కలిసి అక్కడున్న వారిపై దాడి చేయడం మొదలు పెడతారు. దాంతో తర్వాత షెర్లాక్ లాకర్ లోని మొబైల్ ని తీసుకుని దాంట్లో ఉన్న ఫొటోస్ ని డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ మొబైల్ కి పాస్వర్డ్ ఉంటుంది. అప్పుడు ఐరిన్, నువ్వు దీని పాస్వర్డ్ ని ఎప్పటికీ గెస్ చేయలేవు, అందుకే ఆ మొబైల్ నాకు ఇచ్చేసేయ్ అని అంటుంది. కానీ షెర్లాక్ ఒప్పుకోడు. అప్పుడు ఐరిన్ షెర్లాక్ కి స్పృహ కోల్పోవడానికి మత్తు మంది ఇచ్చి ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు షెర్లాక్ కి మత్తులో కింద పడిపోతుండగా ఇంకొక కేసు, ఆకాశాన్ని చూస్తూ కింద పడిపోయి చనిపోవడం, అప్పుడే కారులో ఉన్న ఇంకొక వ్యక్తికి బయట శబ్దం వినిపించడం, ఈ విషయాలన్నీ గుర్తుకొస్తాయి. అలాగే మత్తులోనే కేసు సాల్వ్ చేయడం మొదలు పెడతాడు.
షెర్లాక్ కి తన ఊహలో ఐరిన్ కూడా వస్తుంది మరియు ఈ కేసు సాల్వ్ చేయడానికి సహాయపడుతుంది. అక్కడ ఐరిన్ కి అతని డెడ్ బాడీ చూస్తుంటే అతను హైకింగ్ చేయడానికి వచ్చాడు అని అనిపిస్తుంది. కానీ అతను ఆకాశంలో ఇంద్రధనుస్సునో లేక ఏదో పక్షినో చూస్తున్నాడా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు షెర్లాక్ నో ఛాన్స్. ఆ వ్యక్తి అక్కడున్న బూమరాంగ్ ని చూస్తున్నాడు. అదే సమయంలో ఇంకో వ్యక్తి అతని కార్ రిపేర్ చేస్తూ ఉంటాడు. కార్ రిపేర్ అయిపోయి కార్ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చిన శబ్దం విని ఆ కార్ లోని ఉన్న ఇంకో వ్యక్తి అటువైపు చూస్తాడు. అంతలోపే అతను వదిలిన బూమరాంగ్ తిరిగి వచ్చి అతనికే తగిలి చనిపోయాడు అని అంటూ అలా షెర్లాక్ మత్తులో ఉన్నప్పుడే ఆ రెండో కేసును కూడా సాల్వ్ చేసేస్తాడు. మత్తు వదిలిన తర్వాత షెర్లాక్ కి ఐరిన్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. అయితే షెర్లాక్ ఒక అమ్మాయి గుసగుసలాడినట్టు ఉన్న ఒక సౌండ్ ని రింగ్ టోన్ గా సెట్ చేసుకుని ఉంటాడు. షెర్లాక్ ఐరిన్ యొక్క మెసేజ్ ని ఇగ్నోర్ చేసి మైక్రాఫ్ట్ ని కలవడానికి వెళ్లి మైక్రాఫ్ట్ తో ఐరిన్ మొబైల్ లో కేవలం ప్రైవేట్ ఫోటోసే కాకుండా బ్రిటిష్ గవర్నమెంట్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ కూడా ఉన్నాయి. ఆ గవర్నమెంట్ సీక్రెట్ ఫైల్స్ అన్నింటినీ ఎంతో మంది సొంతం చేసుకోవాలని ఆమె వెంట పడుతున్నారు. అందుకే నేను ఎలాగైనా ఆ మొబైల్ ని ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలి అని అంటాడు. కానీ మైక్రాఫ్ట్ షెర్లాక్ తో ఇప్పుడు దాని అవసరం ఏమీ లేదు, దీన్ని తర్వాత మేమే సొంతంగా ఈ కేస్ ని సాల్వ్ చేస్తాం, నువ్వు మధ్యలో రావాల్సిన అవసరం లేదు అని చెప్పి మైక్రాఫ్ట్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో షెర్లాక్ కూడా ఈ కేసును వదిలేస్తాడు. కానీ షెర్లాక్ కి ఈ రోజు మనం డిన్నర్ కి వెళ్దామా అని ఐరిన్ నుండి మెసేజ్ వస్తుంది. అలాగే ఆ మెసేజ్ లో నేను వాట్సాప్ రాసిన బ్లాగ్స్ అన్ని చదివి నీకు ఫిదా అయిపోయాను, నాతో డిన్నర్ కి రావచ్చుగా అని అడుగుతుంది. కానీ షెర్లాక్ ఆ మెసేజ్ కి జవాబు ఇవ్వడు. అంతలోనే క్రిస్మస్ కూడా వచ్చేస్తుంది. అందరూ సెలబ్రేషన్ మూడ్ లో ఉంటారు. అప్పుడు అందమైన బట్టలు మేకప్ వేసుకుని అక్కడికి మాలీ కూడా వస్తుంది. షెర్లాక్ తనని చూసి నువ్వు ఇంతగా రెడీ అయ్యి నీ బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చావు కదా, బాయ్ ఫ్రెండ్ పేరు తీయగానే ఎంతో నర్వస్ అవుతున్నావంటే నువ్వు దాని గురించి ఎంతో సీరియస్ గా ఉన్నావు, ఈ అందమైన గిఫ్ట్ కూడా నువ్వు అతని కోసమే తీసుకొచ్చావు కదా అని అంటూ ఆ గిఫ్ట్ తీసుకుంటాడు. ఆ గిఫ్ట్ పైన షెర్లాక్ అని రాసి ఉంటుంది. ఎందుకంటే మాలీ కూడా షెర్లాక్ ను ఇష్టపడుతుంది. ఈ గిఫ్ట్ కూడా షెర్లాక్ కోసమే తీసుకొని వచ్చింది. కానీ తొందరలో షెర్లాక్ ఆ అమ్మాయి మనసుని బాధ పెడతాడు. తన తప్పును తెలుసుకుని మాలీని క్షమాపణ అడుగుతాడు మరియు ఎంతో ప్రేమగా మాట్లాడతాడు. దాంతో ఆమె కూడా ఎంతో ఆనందపడుతుంది. అప్పుడే ఏదో అమ్మాయి గుసగుసలాడినట్టు శబ్దం వస్తుంది. అప్పుడు షెర్లాక్ షాక్ అయ్యి మాలీ నువ్వెందుకు పబ్లిక్ లో ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. అందుకు మాలీ షెర్లాక్ నేను కాదు, ఆ సౌండ్ చేసింది, ఆ సౌండ్ ఎక్కడి నుంచో వస్తుంది అని అంటుంది. అప్పుడు షెర్లాక్ కు గుర్తు వస్తుంది ఆ సౌండ్ అతని మొబైల్ రింగ్ టోన్ అని. అప్పుడు మాలీ ఏంటి షెర్లాక్ ఇలాంటి రింగ్ టోన్ ఎవరైనా సెట్ చేసుకుంటారా అని అంటుంది. షెర్లాక్ ఆ మెసేజ్ ఓపెన్ చేయగా అది ఐరన్ నుంచి వచ్చిన మెసేజ్. ఆ మెసేజ్ లో ఇంటికి వెళ్లి చూడు అని ఉంటుంది. షెర్లాక్ కూడా అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది. ఆ గిఫ్ట్ లో ఐరిన్ మొబైల్ ఉంటుంది. దానికి పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ ఎంతో విలువైనదని షెర్లాక్ కి అర్థమవుతుంది. అలాగే ఈ మొబైల్ అంత సులభంగా ఐరిన్ నుంచి నా దగ్గరికి రాదు, అంటే ఐరిన్ ప్రాణాలతో లేకపోవచ్చు అని అనుకుంటాడు. వెంటనే కన్ఫర్మేషన్ కోసం మైక్రాఫ్ట్ కి కాల్ చేసి ఐరిన్ గురించి అడుగుతాడు. మైక్రాఫ్ట్ షెర్లాక్ గెస్ కరెక్ట్ అని చెప్తాడు. ఐరిన్ చనిపోయింది. మైక్రాఫ్ట్ మరియు షెర్లాక్ ఇద్దరు కలిసి ఐరిన్ డెడ్ బాడీని చూడటానికి వెళ్తారు. ల్యాబ్ టెక్నీషియన్ మాలీ ఐరిన్ ఫేస్ ని చూపిస్తుంది. కానీ షెర్లాక్ ఫేస్ కాదు ఐరిన్ బాడీని చూపించమని అడుగుతాడు. మాలీ కూడా అలాగే చేస్తుంది. అప్పుడు షెర్లాక్ కన్ఫర్మ్ గా ఐరిన్ చనిపోయిందని తెలుసుకుంటాడు. కానీ మాలీ షెర్లాక్ ఎందుకు తన ముఖాన్ని చూడకుండా తన బాడీని చూసి కన్ఫర్మ్ చేసుకున్నాడు అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక షెర్లాక్ ఎంతో బాధలో ఉంటాడు. మైక్రాఫ్ట్ నుంచి వచ్చిన మెసేజ్ ని కూడా ఇగ్నోర్ చేసేస్తాడు. తర్వాత మైక్రాఫ్ట్ వాట్సన్ కి కాల్ చేసి ఐరిన్ చావు వార్త విని షెర్లాక్ చాలా బాధలో ఉన్నాడు, బహుశా అతనికి లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా, సో అతన్ని జాగ్రత్తగా చూసుకోమని వాట్సన్ కి చెప్తాడు. అప్పుడు షెర్లాక్ ఐరిన్ మొబైల్ ని తీసుకుని వస్తాడు. దాని పాస్వర్డ్ 4 అక్షరాలలో ఉంటుంది. అప్పుడు షెర్లాక్ వాట్సన్ పెట్టిన బ్లాగ్ లో ఒక నంబర్ ని చూసి బహుశా ఇదే ఆ పాస్వర్డ్ ఏమోనని ఆ నంబర్ 1895 అని పాస్వర్డ్ టైప్ చేస్తాడు. కానీ అది తప్పు అవుతుంది. ఇప్పుడు కేవలం 3 ఛాన్సులు మాత్రమే మిగిలుంటాయి. ఒకవేళ 3 సార్లు రాంగ్ పాస్వర్డ్ టైప్ చేస్తే ఈ మొబైల్ ని ఎవరు అన్లాక్ చేయలేరు. అంతేకాదు మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా డిలీట్ అయిపోతుంది. తర్వాత షెర్లాక్ వయలిన్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. అతనిని చూసి వాట్సన్ కూడా బాధపడుతూ బయటికి వచ్చేస్తాడు. అప్పుడే తనని ఒక అమ్మాయి తనతో రమ్మని అడుగుతుంది. అంతలో ఒక కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది. వాట్సన్ ఆ కార్ ని పంపించింది మైక్రాఫ్ట్ అని అనుకుంటాడు. అలా అనుకుని అతను కార్ లో కూర్చుంటాడు. కానీ ఆ కార్ ఒక గోడౌన్ దగ్గరికి వెళ్లి ఆగుతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత వాట్సన్ మైక్రాఫ్ట్ ని వెతుకుతూ ఉంటాడు. కానీ అక్కడ మైక్రాఫ్ట్ ఉండడు. అంతలో ఐరిన్ కనిపిస్తుంది. ఆమెను చూసి వాట్సన్ ఇదేంటి ఐరిన్ చనిపోయింది కదా అని అనుకుంటాడు. కానీ తను బ్రతికే ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు ఐరిన్ నేను ఈ ప్రపంచం దృష్టిలో మాత్రమే చనిపోయాను. ఆ మొబైల్ అడ్డు పెట్టుకుని ఎవరు పడితే వాళ్ళు నన్ను కలవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ మొబైల్ ను నేను షెర్లాక్ కి పంపించేశాను. కానీ ఇప్పుడు నాకు మొబైల్ అవసరం ఉంది. అందుకే ఇప్పుడు నువ్వు నా కోసం మొబైల్ తీసుకొని రావాలి అని వాట్సన్ తో అంటుంది. దానికి వాట్సన్ నేనేం చేయలేను, నా చేతిలో ఏం లేదు. అక్కడ నీ డెడ్ బాడీని చూసి షెర్లాక్ ఎంతో బాధపడుతున్నాడు. ముందు నువ్వు బ్రతికే ఉన్నావని అతనికి మెసేజ్ చేయి, అప్పుడు అతనితో మాట్లాడు అని అంటాడు. దాంతో ఐరిన్ కూడా షెర్లాక్ కి మెసేజ్ చేస్తుంది. అప్పుడే అక్కడ ఒక అమ్మాయి గుసగుసలాడినట్టు వినపడుతుంది. అది షెర్లాక్ మొబైల్ రింగ్ టోన్. షెర్లాక్ కూడా అక్కడే ఉన్నాడు. అతను వాట్సన్ ని ఫాలో చేస్తూ అక్కడికి వస్తాడు. ఐరిన్ బ్రతికే ఉందని షెర్లాక్ తెలుసుకుంటాడు. అతను కూడా ఐరిన్ ని ఇష్టపడతాడు. కానీ దానిని బయటికి చెప్పాలనుకోడు. ఐరిన్ గురించి నిజం తెలుసుకున్న
తీసుకున్న షెర్లాక్ ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడే అతనికి ఎవరో డోర్ ని ఓపెన్ చేసి వచ్చారని అనిపిస్తుంది. లోపలికి వచ్చి చూడగా మిస్సెస్ హాడ్సన్ వస్తువులు కింద పడి ఉంటాయి. కానీ మిస్సెస్ హాడ్సన్ తన వస్తువులు ఇలా పడేయదు అని షెర్లాక్ కి డౌట్ వచ్చి, అంటే ఇంట్లోకి ఎవరో వచ్చారు అని అర్థం చేసుకుని అక్కడ పరిస్థితి చూసి, అంటే మిస్సెస్ హాడ్సన్ కింద లేదు, పైన ఫ్లోర్ లో ఉందని అనుకుంటాడు. తర్వాత మెట్లెక్కి పైకి వెళ్తూ ఉండగా మెట్లపైన మరకలు కనిపిస్తాయి. దాంతో షెర్లాక్ ఎవరో బలవంతంగా మిస్సెస్ హాడ్సన్ ను పైకి తీసుకెళ్లి తాడుతో కట్టేశారని గెస్ చేస్తాడు. పైకెళ్లి చూడగా అతని గెస్ కూడా కరెక్ట్ అవుతుంది. ఆ టెర్రరిస్ట్ గ్రూప్ మిస్సెస్ హాడ్సన్ ని తాడుతో కట్టిపెట్టి గన్నుతో తనని భయపెడుతున్నారు. వాళ్ళ టార్గెట్ షెర్లాక్ దగ్గర ఉన్న ఐరిన్ మొబైల్ మాత్రమే. అప్పుడే షెర్లాక్, నేను ఐరిన్ మొబైల్ ని ఇస్తాను, కానీ దానికి మీ మనుషులందరూ బయటికి వెళ్లాల్సి వస్తుంది అని అనడంతో అప్పుడు చీఫ్ కూడా అందరినీ బయటికి పంపిస్తాడు. అప్పుడు షెర్లాక్, అన్నిటికంటే ముందు నేను మిస్సెస్ హాడ్సన్ ఎలా ఉందో చూడాలి, మీరెవరూ తనను కొట్టలేదు కదా అని చెప్పి తన దగ్గరకు వెళ్లి చూడగా తన ఒంటి మీద దెబ్బలుంటాయి. అప్పుడు షెర్లాక్ కు చాలా కోపం వచ్చి ఆ చీఫ్ వీక్ పాయింట్స్ ని అనలైజ్ చేస్తుండగా చీఫ్ షెర్లాక్ ని చెక్ చేస్తాడు. కానీ షెర్లాక్ దగ్గర మొబైల్ ఉండదు. ఇంకా షెర్లాక్ స్ప్రే తీసి చీఫ్ ముఖంపై స్ప్రే చేసి బాగా కొడతాడు. ఒక ముసలావిడిని కొడతావా, నీకు తప్పకుండా శిక్ష వేస్తాను అని షెర్లాక్ అతన్ని ఒక తాడుతో కట్టేస్తాడు. ఇంతలో వాట్సన్ వస్తాడు. షెర్లాక్ గ్రెగ్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్తూ, టెర్రరిస్ట్ చీఫ్ మా నుంచి తప్పించుకోవడానికి టెర్రస్ నుంచి దూకేశాడు, నువ్వు వచ్చేటప్పుడు అంబులెన్స్ ని తీసుకునిరా అని చెప్తాడు. తర్వాత షెర్లాక్ ఆ చీఫ్ చేతులు కాళ్లు విరక్కొట్టి కిటికీలో నుంచి నెట్టేస్తాడు. ఇంతలో గ్రెగ్ వచ్చి టెర్రరిస్ట్ చీఫ్ ని చూసి, ఇతన్ని చూస్తుంటే ఒక్కసారిగా కిటికీలో నుంచి దూకినట్టుగా అనిపించడం లేదు, షెర్లాక్ నువ్వైతే నిజమే చెప్తున్నావుగా అని అడుగుతాడు. దానికి షెర్లాక్, నేనెందుకు అబద్ధం చెప్పాలి అని అంటాడు. కానీ నిజానికి కింద పడిపోయిన ఆ చీఫ్ ని మళ్లీ పైకి తీసుకొచ్చి మళ్లీ రెండోసారి కిటికీలో నుంచి తోసేస్తాడు. ఇలా 3-4 సార్లు చేస్తాడు. గ్రెగ్ షెర్లాక్ తో ఐరిన్ మొబైల్ ఇవ్వమని అడుగుతాడు. కానీ తన దగ్గర ఆ మొబైల్ ఉండదు. కొంచెం సేపటి తర్వాత మిస్సెస్ హాడ్సన్ తన కోట్లో నుంచి మొబైల్ ని షెర్లాక్ కి ఇస్తుంది. షెర్లాక్ ఆమె పరిస్థితిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ మొబైల్ ని తన దగ్గర దాచేస్తాడు. మిస్సెస్ హాడ్సన్ కి చాలా నొప్పిగా ఉంటుంది. కానీ షెర్లాక్ అండ్ వాట్సన్ కామెడీ చేసి ఆమెని నవ్విస్తారు. షెర్లాక్ మళ్లీ వైలన్ ప్లే చేస్తూ ఉంటాడు. అప్పుడు వాట్సన్, ఓయ్ బాధపడకు, ఐరిన్ ఇంకా బతికే ఉంది అని అంటాడు. దాంతో షెర్లాక్, నాకు తెలుసు అని ఆనందంగా ఐరిన్ కి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ పంపిస్తాడు. మెసేజ్ చూసి ఐరిన్ చాలా సంతోషిస్తుంది. మరోవైపు షెర్లాక్ ఐరిన్ మొబైల్ ఓపెన్ చేసి స్టోరేజ్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఐరిన్ చాలా సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఉంటుంది. షెర్లాక్ మొబైల్ ని స్కాన్ చేస్తే దాంట్లో చాలా మినీ బాంబ్స్ కనిపిస్తాయి. షెర్లాక్ అలర్ట్ అయిపోయి దీన్ని సరిగా తెరవకపోయినా పగలగొట్టినా బాంబ్ పేలిపోతుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఎలాగైనా పాస్వర్డ్ కనుక్కోవాలి అని అనుకుంటూ ఐరిన్ నన్ను డోర్ నంబర్ 221B కి పంపింది. బహుశా ఇదే పాస్వర్డ్ అయి ఉండొచ్చని షెర్లాక్ అదే పాస్వర్డ్ ట్రై చేస్తాడు. కానీ అది కూడా రాంగ్ పాస్వర్డ్ అవుతుంది. ఇంకా 2 ఛాన్సెస్ మాత్రమే మిగిలిన్నాయి. షెర్లాక్ ఇంటికి తెరిచి ఉంటుంది. దాంతో లోపలికి ఎవరు వచ్చి ఉంటారు అని చూస్తుండగా ఐరిన్ వచ్చి ఉంటుంది. ఐరిన్ షెర్లాక్ ని తన మొబైల్ ఇచ్చేయమని, తన మొబైల్ ఆమె తప్ప ఇంకెవరూ ఓపెన్ చేయలేరని చెప్తుంది. షెర్లాక్ తనకి ఫోన్ ఇచ్చేస్తాడు. ఐరిన్ పాస్వర్డ్ టైప్ చేస్తుంది. కానీ అది కూడా తప్పు. ఐరిన్ షాక్ అయిపోయి షెర్లాక్ ని చూస్తుంది. అప్పుడు షెర్లాక్, ఇది అచ్చం నీ ఫోన్ లాగే కనిపించే డూప్లికేట్ మొబైల్. ఇందులో నువ్వు పాస్వర్డ్ టైప్ చేసేసావు. నాకు నీ పాస్వర్డ్ తెలిసిపోయింది. 1058 ఇదేగా నీ పాస్వర్డ్ అంటూ షెర్లాక్ ఒరిజినల్ ఫోన్ లో పాస్వర్డ్ కొడతాడు. అప్పుడు అది కూడా తప్పు పాస్వర్డ్ అవుతుంది. షెర్లాక్, నువ్వు ఎంత అమాయకుడివి. నేను ఎన్నో ఏళ్లుగా ఆ ఫోన్ ని వాడుతున్నాను. నాకు ఒరిజినల్ అండ్ డూప్లికేట్ ఫోన్ కి తేడా తెలియదు అనుకున్నావా? చూడు షెర్లాక్, ఇప్పుడు ఒకటే ఛాన్స్ మిగిలింది. సైలెంట్ గా ఫోన్ నాకు ఇచ్చేసేయ్ అని అంటుంది. షెర్లాక్ కూడా ఫోన్ ఇచ్చేస్తాడు. ఐరిన్ ఫోన్ అన్లాక్ చేసి, ఇది ఒక క్రిప్టో మెసేజ్, దీన్ని నువ్వు డీకోడ్ చేయగలవా అని అడుగుతుంది. అప్పుడు వాట్సన్ టీ తాగి కప్ కింద పెట్టేలోపే షెర్లాక్ మెసేజ్ ని డీకోడ్ చేసేస్తాడు. తర్వాత ఐరిన్ తో, ఇది క్రిప్టో మెసేజ్ కాదు, ఇవన్నీ ఒక ఫ్లైట్ యొక్క సీట్ నంబర్స్. ఒకవేళ సీట్ నంబర్స్ ఆల్ఫాబెట్ K దాకా ఉన్నాయి మరియు 50 కంటే ఎక్కువగా ఉన్నాయి అంటే అది పెద్ద ఫ్లైట్. ఈ ఫ్లైట్ రేపు సాయంత్రం 6 గంటలకు హెయిర్త్రో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరబోతోంది అని చెప్తాడు. ఇది విని ఐరిన్ మోరియారిటీకి మెసేజ్ చేస్తుంది. మోరియారిటీ ఆ మెసేజ్ ని మైక్రాఫ్ట్ కి పంపిస్తాడు. అది ఒక జంబో జెట్ ఫ్లైట్ అని. అది చూసి మైక్రాఫ్ట్ టెన్షన్ పడతాడు. మరోవైపు ఐరిన్ షెర్లాక్ ని డిన్నర్ కి పిలుస్తుంది. షెర్లాక్ తను చేయి పట్టుకుంటాడు. ఇంతలో మైక్రాఫ్ట్ మనిషి అక్కడికి వస్తాడు. దాంతో షెర్లాక్ ఏమైందని ఐరిన్ వైపు చూసినప్పుడు తను మాయమైపోతుంది. నెక్స్ట్ సీన్ లో హెయిర్త్రో ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద ఫ్లైట్ ఆగి ఉంటుంది మరియు షెర్లాక్ దాని లోపల ఉంటాడు. ఫ్లైట్ లో అతనితో పాటు ప్యాసింజర్స్ కాకుండా ఎన్నో డెడ్ బాడీస్ ఉంటాయి. ఇందులో మైక్రాఫ్ట్, ఇది మా సీక్రెట్ సర్వీస్ లో ఒక ప్లాన్ అని చెప్తూ, మేము జర్మన్ మిలిటరీ యొక్క సీక్రెట్ కోడ్ ని కనిపెట్టాము. హెయిర్త్రో ఎయిర్పోర్ట్ ని జర్మన్స్ అటాక్ చేయబోతున్నారు. ఈ ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళు చావబోతున్నారు. మేము ఆ ఫ్లైట్ ని ఆపవచ్చు, కానీ దానివల్ల మేము సీక్రెట్ కోడ్ ట్రాక్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలిసిపోతుంది. అలా జరిగితే వాళ్ళు కోడ్ చేంజ్ చేసేస్తారు. మనం వాళ్ళ ప్లాన్ ని తెలుసుకోలేము. అందుకే మేము వాళ్ళు ఫ్లైట్ ని అటాక్ చేద్దాం అనుకున్న ప్లాన్ సక్సెస్ఫుల్ అయిందని నమ్మించాలనుకున్నాం. దానికి మా ప్రాణాలని పణంగా పెట్టలేము. అందుకే మార్చురీ నుంచి ఎన్నో డెడ్ బాడీస్ ని తెప్పించాం మరియు ఈ
ఫ్లైట్ ని ఆటో పైలట్ మోడ్ లో నడిపించబోతున్నాం. జర్మన్స్ ఈ ఫ్లైట్ ని పేల్చి వాళ్ళు ప్లాన్ సక్సెస్ అయింది అనుకుని రెండో ప్లాన్ వేస్తారు. అప్పుడు దాన్ని ఈజీగా ఫ్లాప్ చేయొచ్చు. ఈ సీక్రెట్ మెసేజ్ కొందరికి షేర్ చేశాం, కానీ ఐరీన్ ఈ మెసేజ్ ఫోటో తీసుకుంది. ఆమెకి దీని అర్థం ఏంటో కూడా తెలియదు. నువ్వేమో ఆ మెసేజ్ డీకోడ్ చేసి ఆమెకి ఇచ్చెప్పేశావు. కానీ ఆమె సైలెంట్ గా ఉండదు. ఇంకా ఎవరెవరికి ఆ మెసేజ్ షేర్ చేస్తుందో తెలియదు. ఇంకా మా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. దీని అంతటికి కారణం నువ్వే షెర్లాక్ అని మైక్రాఫ్ట్ చెప్తూ ఐరీన్ ఫోన్ లో ఇంకా ఎన్నో ఇన్ఫర్మేషన్ ఫైల్స్ ఉన్నాయి, అవి మనకి ఎంతో పనికొస్తాయి అని అంటాడు. ఇందులో అక్కడికి ఐరీన్ వచ్చి, చూడు మైక్రాఫ్ట్, నువ్వు చాలా అడ్డంగా దొరికిపోయావు. నా ఫోన్ లో బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఎన్నో ఫైల్స్ ఉన్నాయి. అవి గనక బయటికి వస్తే బ్రిటిష్ గవర్నమెంట్ ని ఎవరూ కాపాడలేరు. కానీ నువ్వేం భయపడకు, ఆ ఫైల్స్ నా ఫోన్ లో చాలా జాగ్రత్తగా ఉంటాయి. కానీ నువ్వు నా మాట వినాలి అని అంటుంది. మైక్రాఫ్ట్ అండ్ షెర్లాక్ కి ఇంకో దారి లేక పోతుంది. ఐరీన్ ని బెదిరించి ఆ పాస్వర్డ్ కనుక్కోవచ్చు, కానీ ఆమె రాంగ్ పాస్వర్డ్ చెప్తే ఉన్న ఒక్క ఛాన్స్ కూడా చేజారిపోతుంది. ఇంకా ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఐరీన్ షెర్లాక్ తో, నేనైతే నిన్ను ప్రేమించినట్టు నటించాను, కానీ చూస్తుంటే నువ్వు నాతో నిజంగానే ప్రేమలో పడినట్టున్నావు. అసలు ఈ కోడ్ ని ఇంత తొందరగా డీకోడ్ చేస్తావని అనుకోలేదు అంటుంది. అది విని షెర్లాక్ బాధపడతాడని అనుకుంటే మాత్రం మీరు తప్పు. ఎందుకంటే ఫ్రెండ్స్, షెర్లాక్ అతడు మూవీలో మహేష్ బాబు లాగా చాలా షార్ప్. ఇంకోవైపు ఐరీన్ తన భ్రమలోనే ఉంటుంది. ఇంకా ఐరీన్ మైక్రాఫ్ట్ తో తనకి స్పెషల్ ఐడెంటిటీ మరియు సెక్యూరిటీ వాళ్ళని డిమాండ్ చేస్తుంది. ఇక షెర్లాక్ తన గేమ్ ని స్టార్ట్ చేస్తాడు. ఐరీన్ దగ్గరకు వచ్చి చేపట్టుకుని పల్స్ చెక్ చేస్తాడు. ఐరీన్ యొక్క పల్స్ అండ్ హార్ట్ చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటాయి. దాంతో షెర్లాక్ ఐరీన్ తో, నువ్వు నిజంగానే నన్ను చాలా ప్రేమిస్తున్నావు. ఒకవేళ నటిస్తే నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ గుండె ఇంత వేగంగా కొట్టుకోదు, అర్థమైందా? ఇకపోతే ఈ ఫోన్ అన్లాక్ చేయడానికి వస్తే ప్రపంచంలో ఈ షెర్లాక్ అన్లాక్ చేయలేనిది అంటూ ఏమీ లేదని చాలా కూల్ గా ఫోన్ అన్లాక్ చేసేస్తాడు. అసలైతే ఫోన్ లో ఐఆమ్ అని అక్షరాల కింద 4 స్పేసెస్ ఉంటాయి. ఇంకా వాటి కింద లాక్డ్ అని రాసి ఉంటుంది. ఐరీన్ షెర్లాక్ కి ఎంత అట్రాక్ట్ అవుతుందంటే పాస్వర్డ్ కూడా షెర్లాక్ అనే పెడుతుంది. అంటే ఐఎమ్ షెర్లాక్డ్. షెర్లాక్ SHER అని తన పేరులోని మొదటి 4 అక్షరాలు వేసి ఫోన్ అన్లాక్ చేసేస్తాడు. మరియు మైక్రాఫ్ట్ కి ఫోన్ ఇచ్చేస్తాడు. అప్పుడు మైక్రాఫ్ట్ ఊపిరి పీల్చుకుంటాడు. ఇంకా ఫోన్ లో ఉన్న కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ గవర్నమెంట్ కి పంపిస్తాడు. ఇది జరిగాక మైక్రాఫ్ట్ ఐరీన్ ని చంపి ఉండొచ్చు, కానీ బయట తనని చంపడానికి ఎన్నో గ్రూప్స్ ఎదురు చూస్తున్నాయని వదిలేస్తాడు. షెర్లాక్ ఐరీన్ ని ఇష్టపడతాడు, కానీ తన మనసుని మార్చుకుంటాడు. ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఐరీన్ ని చంపడానికి ప్రయత్నిస్తారు. అందులో ఒక వ్యక్తి తన తలని నరకడానికి కత్తి ఎత్తుతాడు. అప్పుడు షెర్లాక్ సడన్ గా, నేను చెప్పిన వెంటనే వేగంగా పరిగెత్తు అని అంటాడు. ఐరీన్ కి ఆ గొంతు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. అది చూస్తే నర్సరీ చదివే పిల్లలు కూడా చెప్పేస్తారు అది షెర్లాక్ అని. అప్పుడు షెర్లాక్, నువ్వు క్రిమినలే కావచ్చు, కానీ నువ్వు నా డార్లింగ్ కదా, నేను నిన్ను ఎలా చావనిస్తాను అని అంటాడు. అది విని ఐరీన్ కళ్ళలో హ్యాపీ టీయర్స్ వస్తాయి. ఈ విధంగా షెర్లాక్ ఐరీన్ ని కాపాడతాడు. ఇప్పుడు ఐరీన్ అమెరికాలో సెటిల్ అయ్యి ఉంటుంది. అక్కడ షెర్లాక్ బ్రిటన్ లో తన పని చేసుకుంటూ ఉంటాడు. ఏదో ఒక రోజు వాళ్ళు కలిసి డిన్నర్ కి వెళ్తామని నమ్మకంతో ఉంటారు. దీంతో మన ఎపిసోడ్ అయిపోతుంది. అయినా వాళ్ళ డిన్నర్ తో మనకేం పని? మనకి వచ్చే ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటే చాలు కదా. వచ్చే ఎపిసోడ్ తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్స్ అండ్ కమెంట్స్ మాకు చాలా ముఖ్యం. అలాగే మీకు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.